హాయ్ ఫ్రెండ్స్, మనం AutoCAD నుంచి ఎక్సెల్కి ఎట్లా కోఆర్డినేట్ చేయాలని చూసుకుందాం. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే డేటా సెక్షన్ కొట్టి ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డెస్క్టాప్ని సేవ్ చేసుకుని ఫైల్ 1 ఇచ్చుకొని దీనికి వెళ్ళి ఓకే చేసి ఎంటర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. గ్రిడ్ సెంటర్ తీసుకుని సెంటర్ పెట్టుకుని నెక్స్ట్ కొట్టి కొడితే నెక్స్ట్ సేవ్ యాజ్ ఫైల్ ఇచ్చుకోవాలన్నమాట. నార్మల్ ఫైల్ నెక్స్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. దాన్ని మనం ఎక్సెల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఎక్సెల్ నుంచి ఎక్సెల్కి వెళ్ళి డెస్క్టాప్కి వెళ్ళిపోయి ఎక్సెల్ 2 నుంచి ఓపెన్ చేసుకుంటే ఫైల్స్ వస్తాయి. అవన్నీ అవసరం లేదు. లాస్ట్ మనకి ఫైల్స్ ఉంటాయి కదా,